హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణని. సో మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి అనమాట. సో ఎందుకంటే ఎవ్రీ డే మనం 5 to 6 o'clockలో మీకు ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాము. స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో మన సబ్స్క్రైబర్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్న. సో ఢిల్లీ కార్స్కి మా హైదరాబాద్కి డిఫరెన్స్ ఏంటని చెప్పేసి సో చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఏంటంటే ఢిల్లీ కార్స్ ఏదైతే ఎన్సిఆర్ ఏరియాలో ఉన్న కార్స్ ఏవైతే ఉన్నాయో సో అవి మనకు రీజనబుల్ రేట్లోనే వస్తాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అండి, మనకు 2 టైప్స్లో ప్రాబ్లం వస్తుంది. సో ఏంటంటే అది మీకు డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఢిల్లీ కార్స్ అనేవి 2 టైప్స్గా నేను డిఫరెన్షియేట్ చేస్తాను. సో ఒకటి చేసేదంటే 20 lakhs బిలో కార్స్ అండ్ 20 lakhs అబోవ్ అనమాట. సో 20 lakhs బిలో ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం ఈ వీడియోలో చెప్తాను. సో ప్రీమియం కార్స్ గురించి నేను ఇంకో సపరేట్ వీడియో చేస్తాను అనమాట. సో 20 lakhs బిలో కార్ కానీ మీరు చూస్తున్నారైతే సో మీరు మాత్రం ఒక్కసారి ఆలోచించి మాత్రం డెసిషన్ తీసుకోండి. సో ఎందుకంటే నేను చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు, చూడండి. సో 20 lakhs బిలో కార్ ఏదైతే ఉందో ఢిల్లీలో మాత్రం 2 to 3 lakhs అయితే 100% తక్కువ ఉంటుంది. నేను కాదన్నాను. బట్ ఏంటంటే మనకు వచ్చే ఖర్చు మాత్రం మీరు చూసుకోవట్లేదు. సో అదేంటంటే ఇప్పుడు మీరు ఢిల్లీకి వెళ్ళి వెహికల్ ఫిజికల్గా చూసుకోవాలంటే మీకు ట్రైన్ టికెట్స్ కానీ ఫ్లైట్ టికెట్స్ కానీ మీరు ఎలా బస్సులో ట్రావెల్ చేసినా సో అదొకటి అడిషనల్గా మనకు ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే ఈ వెహికల్ ఇప్పిస్తారో మీరు వాళ్ళు కూడా 25,000 30,000 వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మళ్ళీ మీకు ఆ వెహికల్ బాగుండి మళ్ళీ మీరు హైదరాబాద్ దాకా ఆ వెహికల్ తీసుకొని రావాలంటే సో దానికి కూడా మీకు అప్ టు 30,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు. మళ్ళీ కూడా మీరు కూడా అందులో రావాలి. సో ఇదొకటి ఏంటంటే మీకు ఆల్మోస్ట్ 50 to 60,000 ఛార్జెస్ అయితే 100% ఉందన్నమాట. సో 20 lakhs బిలో కార్ కానీ మీరు చేసుకుంటే సో అక్కడ మీరు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా XV500 కానీ మీరు చేసుకుంటే సో హైదరాబాద్లో 2019 మోడల్ మీకు 10 lakhs అరౌండ్ 11 lakhsలో వస్తుంది. అక్కడైతే 7 to 8 lakhs. మరి 7 to 8 lakhsలో ఆ బండి తీసుకొని మళ్ళీ హైదరాబాద్ దాకా వచ్చి మళ్ళీ ఎన్ఓసి తెచ్చుకొని మన హైదరాబాద్లో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయాలంటే మళ్ళీ 20 to 21% వరకు మీరు లైఫ్ ట్యాక్స్ కట్టాలి. సో అది కూడా అరౌండ్ 2.5 3 lakhs వరకు డిపెండింగ్ అపాన్ మీరు తీసుకున్న వేరియంట్ అండ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత ఉంటుందో దాని బేస్ పైన వాళ్ళు లైఫ్ ట్యాక్స్ అనేది తీసుకుంటారు అనమాట. సో దాంతో ఏంటంటే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ టీజీ నెంబర్ వేస్తారు. సో ఇదంతా బాగుంటుందండి. సో ఎవ్రీథింగ్ అంతా సరే, మనకు మంచి బండి దొరికింది. సో మనము తక్కువ ప్రైస్లోనే వచ్చారు. సో తక్కువ ప్రైస్లోనే తీసుకున్నారు. సో వెహికల్ బాగానే వచ్చింది. సో దారిలో వచ్చే టైంలో కూడా మీకు ఏదైనా మంచి చెడ జరిగినా అది మనం చెప్పలేము. అది ఒక రిస్కే అనమాట. సో అంత మంచి జరిగింది. వెహికల్ హైదరాబాద్ దాకా వచ్చింది. టీజీ నెంబర్ కూడా అయిపోయింది. మీరు లైఫ్ ట్యాక్స్ అన్ని కట్టారు. సో హైదరాబాద్కి మీ బండికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరు చూసుకోండి. మీరు తీసుకుంటున్న ఈ స్ట్రెస్ అండ్ దాంతోపాటు మీరు చేస్తున్న వర్క్ ఎంత టైం వేస్ట్. మీకు రిజిస్ట్రేషన్ జరగడానికి కూడా చాలా రోజులు టైం పడుతుంది అనమాట. ఇందులో చాలా మంది ఏజెంట్స్ కానీ లేకపోతే లోపల ఆర్టీఓ ఆఫీస్లో కానీ చాలా టైం పడుతుంది మీకు. అండ్ అంత అయిపోయినాక కూడా సరే ఎవ్రీథింగ్ అంత ఓకే డన్, అంత బాగా జరిగింది, నాకు టీజీ నెంబర్ వచ్చేసింది, అంత బాగుంది అనుకోండి. రేపొద్దున మీరు ఆఫ్టర్ 1 or 2 yearsలో మీరు వెహికల్ అమ్మాల్సింది వచ్చింది అనుకోండి. సో అప్పుడు పరిస్థితి ఏంటి? సో హైదరాబాద్ వెహికల్ అయితే మీకు 2 minutesలో మాలాంటి డీలర్స్ కానీ సో బయట పబ్లిక్ కానీ సో ఎవరైనా మీకు ఇన్స్పెక్ట్ చేసి సో బండి వాల్యూ ఆర్సీ చూసుకుని అప్పుడున్న రేట్ ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉందో మీకు వచ్చేస్తుంది అనమాట. మరి మీరు ఢిల్లీ వెహికల్కి మీరు ఎలా అమ్ముకుంటారు? సో ఎవరైనా కానీ మాలాంటి వాళ్ళైనా కస్టమర్స్ అయినా ఎవరైనా ఫస్ట్ చూసేదండి, ఆహా ఇది ఢిల్లీ వెహికలా. సో 100% అదేంటంటే తక్కువ రేట్లోనే వస్తుంది. సో మీరు అమ్మేటప్పుడు కూడా మీ వెహికల్కి తక్కువ ప్రైస్ వస్తుంది కదా. ఒక్కసారి ఆలోచించండి. నేను అది తప్పని నేను అన్నాను. బట్ ఏదైతే 20 above lakhs 25 lakhs 50 lakhs 1 CR సో రేంజ్ రోవర్ మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే మనకి ల్యాండ్ క్రూజర్ అట్లాంటి మంచి మోడల్స్ 50 lakhs 1 CR ఉన్న వెహికల్స్ అయితే 100% మీకు వాల్యూ ఫర్ మనీ ఉంటుంది, కాదన్నాను. బట్ ఏంటంటే 20 బిలో ఏవైతే వెహికల్స్ ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించి డిసిషన్ తీసుకున్నాను అనమాట. దీని గురించి నేను సపరేట్గా ఇంకొక వీడియో చేస్తాను. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను ఒక మంచి ప్రీమియం కార్ అయితే తీసుకొచ్చాను. సో ఫస్ట్ వీడియో అనమాట మన ప్రీమియం కార్ మన ఛానల్లో. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2015 సెకండ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2015 5th month రిజిస్ట్రేషన్ అనమాట. అది కూడా డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ రేంజ్ రోవర్ ఇవోక్ అనమాట. కాంపాక్ట్ ఎస్యూవీలో సో మంచి ప్రీమియం కార్ అనమాట ఇది. సో దీనికి సంబంధించిన ఎక్స్టీరియర్ వైజ్ చూసుకుంటే మీకు ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ తో పాటు
వాళ్ళ డిజైన్ టెక్నాలజీ చూసుకోండి. సార్ హెడ్ ల్యాంప్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ గ్రిల్లో రేంజ్ రోవర్ అండ్ వెహికల్ వచ్చేసి ఫ్రంట్ గ్రిల్ లో మీకు ల్యాండ్ రోవర్ అండ్ ఇక్కడ చూసుకుంటే రేంజ్ రోవర్ అండ్ ఫ్రంట్ గ్రిల్ కానీ బంపర్ కానీ అంతా ఒరిజినల్ ఉందన్నమాట. సో ఇది హెడ్ ల్యాంప్ వాష్ అన్నమాట. ఇది 2 సైడెడ్ గా మీకు హెడ్ ల్యాంప్ వాషర్ వస్తుంది. సో ఎప్పుడన్నా మీరు మీకు మడ్డి ఏరియాస్ కానీ లేకపోతే హైవేస్ క్రూజ్ చేస్తున్నప్పుడు సో లైటింగ్ లో ఎక్కడైనా ఇబ్బంది అవుతే మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఫాగ్ ల్యాంప్ కూడా అంత బాగుంది అండ్ ఫ్రంట్ సెన్సార్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ దాంతో పాటు మీకు ఫ్రంట్ ఏరియాలో సో మీకు డ్యూయల్ టోన్ కూడా ఉంది చూసుకోండి. సో డ్యూయల్ టోన్ బంపర్ ఉంది, గ్లాసీ బ్లాక్ ఫినిష్. సో ఇక్కడ డే టైమ్ రన్నింగ్ లైట్స్ అండ్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి చూడండి. సో వెహికల్ వచ్చేసి హై ఎండ్ మోడల్ కాబట్టి అన్ని ఫీచర్స్ అవైలబుల్ ఉంది. అండ్ దీనికి సంబంధించిన సైడ్ వేస్ చూసుకుంటే సో ఇక్కడ మనకి టైర్ సైజ్ 235/60 R18 అండ్ టైర్ సైజ్ అండ్ టైర్ కూడా చూసుకుంటే 18 ఇంచెస్ అలై వీల్స్ అనమాట. ఆల్ డిస్క్ బ్రేక్, ఫ్రంట్ 2 కూడా, బ్యాక్ కూడా మీకు డిస్క్ బ్రేక్స్ అవైలబుల్ ఉంది. దాంతో ఏంటంటే మీకు 211 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ సైడ్ వేస్ కూడా మీరు చూసుకుంటే సో మీకు ఇంజన్ ఇంటీరియర్స్ కూడా చూపిస్తాను చూడండి. ఇంజన్ ఇంటీరియర్స్ బాగున్నట్టు ఇక్కడ సో మీకు ఇక్కడ ఇంజన్ ఇంటీరియర్స్ చూపిస్తాను చూడండి. సో ఇంజన్ వచ్చేసి మనకి 2.2 లీటర్ డీజిల్ ఆటోమేటిక్ వెహికల్ అనమాట. సో 2.2 cc. అది ఇక్కడ మీరు చూసుకుంటే ఆప్రాన్స్ ఒరిజినల్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఆప్రాన్స్ ఒరిజినల్ ఉంది అండ్ ఫ్రంట్ షో ప్యానల్ కూడా అండ్ దాంతో పాటు స్టిక్కరింగ్ చూసుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇంజిన్ నంబర్ ఎవ్రీథింగ్ అంతా అండ్ బానెట్ కూడా ఒరిజినల్ ఉంది చూడండి. సో బానెట్ కూడా ఒరిజినల్ ఉంది. సో ఫ్రంట్ పోర్షన్ లో ఎలాంటి యాక్సిడెంటల్ లేదనమాట. సో మైలేజ్ కూడా మీరు చూసుకుంటే ఇది మీకు హైవే క్రూజింగ్ లో 15 వరకు వస్తుంది. సిటీలో అయితే 10 to 15 మధ్యలో మీకు వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఓవర్వేమ్ చూసుకుంటే బ్లాక్ కలర్ ఉందన్నమాట, డ్యూయల్ టోన్. అండ్ కలర్ వైజ్ చూసుకుంటే ఇది మనకి బ్లూ కలర్ వెహికల్ అనమాట. సో మనకి ఇంటీరియర్స్ లోకి వస్తే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో పవర్ విండోస్ కానీ డోర్ అన్లాక్ ఎవ్రీథింగ్ అంతా ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీట్స్ అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే డోర్ లోనే ఇంటిగ్రేటెడ్ మ్యూజిక్ సిస్టమ్, మెరిడియన్. అండ్ ఇంటీరియర్స్ వైజ్ చూసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో పెద్ద కన్సోల్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి లెదర్ ఫినిష్ ఉంది అండ్ ఇక్కడ మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో వెహికల్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ వెహికల్ స్టార్ట్ కాగానే మన ట్రాన్స్మిషన్ ఏదైతే ఉందో చేసుకోవడానికి అది సో అదొకటి బ్యూటిఫుల్ థింగ్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే మ్యూజిక్ సిస్టమ్ కన్సోల్, ఏసీ కన్సోల్ అండ్ ఎలక్ట్రానిక్ పవర్ సిస్టమ్ అండ్ దాంతో పాటు మీకు ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు రివర్స్, న్యూట్రల్. సో రివర్స్ పార్కింగ్స్ అండ్ కెమెరా కూడా అందులో వస్తుంది చూడండి. డ్రైవ్ మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్. సో ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మీకు ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు డ్రైవ్ చేసే సో టెరైన్స్ కూడా మీకు స్నోలో కానీ డెజర్ట్ లో కానీ సో ఇక్కడ మనకు మోడ్స్ ఉన్నాయి అనమాట, డ్రైవింగ్ మోడ్స్. అండ్ దాంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే దీనికి అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ పవర్ సాకెట్ అండ్ చిన్న స్టోరేజ్ అనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ దీనికి సంబంధించిన మాన్యువల్ బుక్ కూడా అవైలబుల్ ఉంది అనమాట అండ్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇందులో లెదర్ సీట్ కవర్స్ అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఎయిర్ బ్యాగ్స్ కూడా మీకు సరౌండ్ ఎయిర్ బ్యాగ్స్ అనమాట. ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు, లాస్ట్ పిల్లర్, ఏ పిల్లర్ నుంచి బి పిల్లర్, సి పిల్లర్ అండ్ కంప్లీట్ 2 సైడెడ్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. సో ఏసీ కూడా చాలా చిల్డ్ ఉంది అండ్ స్టీరింగ్ వీల్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇది ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి దీనికి. రేంజ్ రోవర్ బ్యాజింగ్ అండ్ ఎయిర్ బ్యాగ్స్, సరౌండ్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో కంట్రోల్స్ ఇక్కడ మనకి వైపర్ కంట్రోల్స్ అండ్ లైట్ కన్సోల్స్ ఉన్నాయి. సో కంప్లీట్ క్రూజ్ కంట్రోల్ కానీ మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మనకి టిల్టబుల్ అడ్జస్ట్మెంట్ స్టీరింగ్ అండ్ టెలిస్కోపిక్ కూడా ఉంటుంది అనమాట. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ సీట్స్. సో ఇక్కడ మనకి సన్ గ్లాస్ హోల్డర్ అండ్ ఇక్కడ మనకి సన్ షేడ్స్. సో అంతా కూడా క్వాలిటీ ఉంది. రేర్ వ్యూ మిర్రర్. సో ఏసీ కూడా చాలా బాగుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా రేర్ ఏసీ కూడా ఉంది అనమాట ఇందులో.
సో రేర్ ఏసీ చాలా కూల్ ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే లెదర్ సీట్స్ అనేది చాలా బాగుంది అనమాట. కంఫర్ట్ ఏదైతే ఉందో మనకి బ్యాక్ సైడ్ కంఫర్ట్ చాలా బాగుంది. సో కంప్లీట్ మౌన్ రూఫ్ ఉందన్నమాట దీనికి. సో సన్ రూఫ్ లేదు. అండ్ ఇది ఒకటి యాడెడ్ అడ్వాంటేజ్. సో స్పీకర్స్ కూడా ప్రతి డోర్ కి ఇంటిగ్రేటెడ్ ఉంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్యూల్ ట్యాంక్ ఓపెనింగ్. అండ్ దాంతో పాటు బ్యాక్ సైడ్ గురించి చూసుకుంటే స్పాయిలర్ విత్ ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంది. అండ్ డీఫాగర్ కూడా అవైలబుల్ ఉంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు రేంజ్ రోవర్ అండ్ ఇక్కడ ల్యాండ్ రోవర్ బ్యాడ్జింగ్ అండ్ ఈవోక్ SD4 సో వాళ్ళది కోడ్. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ రేర్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉంది చూడండి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మీకు డ్యూయల్ టోన్ మీకు డిఫ్యూజర్ కూడా ఉంది. అండ్ డ్యూయల్ ఎగ్జాస్ట్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ మరి మీకు ఇక్కడ లైటింగ్ కూడా చూసుకోండి. సో లైటింగ్ ఇక్కడ మాత్రం లైట్ పగిలింది. సో మనకు అక్కడిది ఒరిజినల్ ఉంది, బట్ ఇక్కడ మాత్రం పగిలింది. అండ్ దీనికి సంబంధించిన బూట్ స్పేస్ కూడా చూపిస్తాను చూడండి. సో అప్ టు 600 లీటర్స్ వరకు బూట్ స్పేస్ వస్తుంది. అండ్ దీనికి సంబంధించిన టైర్ కండిషన్ కూడా చూడండి. సో బ్రాండ్ న్యూ టైర్ ఉందన్నమాట. సో ఇప్పటి వరకు కూడా ఆ టైర్ అనేది విప్పలేదు. సో వెహికల్ ఇక్కడ క్వార్టర్ ప్యానెల్స్ కానీ అండ్ ఇక్కడ కూడా క్వార్టర్ ప్యానెల్ కానీ ఒరిజినల్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు డోర్ కూడా ఒరిజినల్ ఉంది అనమాట. అండ్ ఇక్కడ మీకు సైడ్ వేస్ కూడా చూసుకుంటే సో టైర్స్ కండిషన్ కూడా చూసుకోండి. అప్ టు 95% వరకు మీకు టైర్ కండిషన్ ఉంది. సో వెహికల్ కి టైర్స్ మార్చాల్సిన అవసరం లేదు. అండ్ ప్రతి వీడియోలో మనం చూపిస్తాం కదా. సో రోబోటిక్ పంచెస్ మీరు ఇక్కడ చూసుకోండి. వెహికల్ ఎక్కడ కూడా ఏ డోర్ కూడా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏ డోర్ కూడా మారలేదు. అండ్ గ్లాసెస్ కూడా ఒరిజినల్ ఉందన్నమాట. అండ్ మీకు ఇక్కడ ఈ ఫ్రంట్ పోర్షన్ లో కూడా మీకు చూపిస్తాను చూడండి. సో ఈ సీట్ కూడా ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ సీట్ అన్నమాట ఇది. సో మనకి 2 వే యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఫైనాన్స్ డీటెయిల్స్ చూసుకుంటే మనం వచ్చేసి ఈ వెహికల్ కి అప్ టు 90% వరకు మీకు ఫైనాన్స్ చేపిస్తాం అనమాట. అండ్ ఇన్సూరెన్స్ కూడా మీకు నెక్స్ట్ ఇయర్ మార్చ్ 2026 మార్చ్ వరకు ఇన్సూరెన్స్ అవైలబుల్ ఉంది. అండ్ ఈ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే ఇది 74,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందనమాట. ఎవరైతే కాంపాక్ట్ ఎస్యూవీలో మంచి ప్రీమియం కార్ చూస్తున్నారో సో వాళ్ళకి ఇది నేను సజెస్ట్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇది మనం ఓన్లీ 24,50,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. సో మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి 100 ఫీట్ రోడ్ మాదాపూర్, బిసైడ్ పంచకట్టు దోశ, శ్రీ వెంకటేశ్వర మోటార్స్ అని ఉంటుంది. ఈ వెహికల్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. అండ్ ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ని మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.